హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెక్ట్ ఫామ్తో పుషప్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం పుషప్ చేసే ముందు పుషప్ అంటే ఏంటో తెలుసుకుందాం. నాకు తెలుసు ఇది కొంచెం సిల్లిగా ఉందని, కానీ బేసిక్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో పుషప్ అంటే చెస్ట్, షోల్డర్, ట్రైసెప్, కోర్ని స్ట్రెంత్ చేసే బెస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ మూమెంట్ని మాత్రం ప్రాపర్గా చేస్తే రిజల్ట్స్ అనేది చాలా తొందరగా కనిపిస్తాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఇంజురీస్ అనేవి అవాయిడ్ చేయగలుగుతాం. సో ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పుషప్ చేసే ముందు మన బాడీ పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నా హ్యాండ్స్ పొజిషన్ చూడండి, షోల్డర్ విత్ కన్నా కొంచెం వైడ్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మన లెగ్స్ నుంచి హెడ్ వరకు స్ట్రైట్గా ఉండాలి మన బాడీ పొజిషన్ అనేది. ఇంకా హిప్స్ అంటే నడుము ఎక్కువ హై పెట్టకండి, లో పెట్టకండి, జస్ట్ మీడియంలో అలాగా స్ట్రైట్గా పోనీయమండి. అలా ఉండాలంటే కోర్ అనేది టైట్గా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి డౌన్ ఫేస్ అంటే మన చెస్ట్ అనేది కిందికి తీసుకొని వెళ్ళాలి. అలా చేసే ముందు మన ఎల్బోస్ అలా ట్విస్ట్ చేయండి. అలా చేసిన తర్వాత మన చెస్ట్ ఇన్వాల్వ్మెంట్తో అలా కిందికి తీసుకొని రండి. ఇప్పుడు చెస్ట్ని స్ట్రాంగ్గా పుష్ చేసి బ్యాక్ పొజిషన్కి రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్ అనేది స్ట్రైట్ ఉండాలి. మీరు ఎన్నిసార్లు చేసినా కంట్రోల్ మూమెంట్తో చేయండి. చాలామంది చెస్ట్తో కాకుండా స్టమక్తో, హిప్స్తో చేస్తూ ఉంటారు. అది బాడీకి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఒకసారి ఈ యాంగిల్ నుంచి నా చెస్ట్ మూమెంట్ చూడొచ్చు, ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతుందో పుషప్ చేయడంలో. ఇంకోటి ఏంటంటే మన ఎల్బోస్ మరీ వైడ్గా పెట్టద్దు, షోల్డర్ ఇంజురీ ఛాన్సెస్ హై ఉంటాయి. ఇంకా ఎల్బోస్ అలా కరెక్ట్ యాంగిల్లో పెట్టడంతో మన ట్రైసెప్ అనేది చాలా బాగా విజిబుల్ అవుతాయి. బిగినర్స్కి ఈ నార్మల్ పుషప్ చేయడం కష్టంగా ఉంటే మీకు ఇంకో 2 పుషప్స్ చెప్తా, దాంతో ట్రై చేయండి. ఫస్ట్ పుషప్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్. జస్ట్ ఏమైనా ఇలా ఎత్తైన సర్ఫేస్ పైన కొంచెం ఇలా మూమెంట్ ఇవ్వండి. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనం 2వ పుషప్కి వెళ్ళిపోదాం. ఈ పుషప్ వచ్చేసి నీ పుషప్ అనమాట. మన నీస్ అనేది అలా ఫ్లోర్కి అలా పెట్టాలి. అలా పెట్టడంతో మన బాడీకి కొంచెం సపోర్ట్ వస్తుంది. జస్ట్ చెస్ట్తో అలా పుష్ చేస్తూ ఉండాలి. గాయస్, ఇలా మాత్రం చేయకండి, ఎందుకంటే మన లెగ్స్ చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో. అలా మూవ్ అయినప్పుడు మన చెస్ట్ పైన అంత ఎఫెక్ట్గా పడదు. సో గాయస్, ఈ వీడియో కిందే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.